स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ మల్లాది వెంకట రామనాథ్ శర్మ గారు. గురుగారు నమస్కారం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మొదటి ధర్మ సందేహం ఏంటంటే, స్తోత్రాలు స్తుతులు వీటితోనే దేవుడు ప్రసన్నం అవుతాడా? అవి లేకుండా మనం పూజ చేస్తే దేవుడు దైవానుగ్రహం అనేది మనకి కలగదా? భగవంతుడు ప్రసన్నం కావాలంటే నిర్మలమైనటువంటి మనస్సు పెట్టుబడి. మనం చేయవలసినటువంటి పెట్టుబడి ఏంటంటే నిర్మలమైన మనస్సు. అంటే భగవంతుణ్ణి ఎదురుగా మనం చూస్తున్నాం అనే భావం ఎప్పుడు వస్తుందంటే సత్వగుణం ప్రధానంగా ఉంటే వస్తుంది. అంటే మనసులో ఎటువంటి ఆలోచన లేకుండా భగవంతుడిని ఎదురుగా చూడగలిగిన వాడికి భగవంతుడి అనుగ్రహం ప్రాథమికంగా ఉంటుంది. ఇక రెండవ స్థాయి ఏంటంటే భగవంతుడు స్తోత్రప్రియుడు అనే మాట సర్వత్రా ఉన్నదే. అసలు భగవంతుడే కాదు, ఎవరైనా లోకంలో పొగిడితే సంతోషపడని వాళ్ళు ఎవరున్నారు? అటువంటిది సర్వంగా అన్ని గుణాలు ఉన్నటువంటి పరమాత్మ సులభంగా వస్తాడు. కనుక భగవంతుణ్ణి స్తోత్రాల ద్వారా, కీర్తన ద్వారా, అందుకనే మనకి 9 భక్తి మార్గాలు చెప్పారు. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యమాత్మ నివేదనం, 9 రకాల భక్తి మార్గాలు చెప్పారు. అందులో ఏం చెప్పారంటే రెండవ భక్తి మార్గం ఏంటంటే కీర్తనము. భగవంతుడి యొక్క గుణాన్ని కీర్తించు. అవకాశం ఉందా, సంగీతం తెలిస్తే సంగీతంలో భగవంతుడి గురించి కీర్తనలు పాడు, ఆనందపడతాడు. లేకపోతే భగవంతుడి స్తోత్రాలు పారాయణ చెయ్యి. అది కూడా నీకు కుదరపోతే భగవంతుడి యొక్క నామాలు, అష్టోత్తరాలు, సహస్రనామాలు ఉంటాయి కదా, అవి చెయ్యి. ఎప్పుడైతే భగవంతుడు ఇట్లా చేస్తాడో భగవంతుడికి ఏం ఆలోచనలు వస్తాయంటే ఆయన గతంలో చేసినటువంటి అవతారాల్లో చేసిన లీలలన్నీ గుర్తొస్తాయట. ఉదాహరణకి మన ఇంటికి ఎవరైనా వచ్చారండి, ఏదన్నా ఒక పనితో మన ఇంటికి వచ్చారు. వచ్చి మన దగ్గర ఏదో రికమెండేషన్ పొందాలో, ఒక పని కావాలో, ఏదో మాట సహాయం కావాలో వచ్చారు. వచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఏం చేస్తాడు? అబ్బా, ఇప్పటిదానండి మీ పరిచయం 30 ఏళ్ల క్రితం ఎట్లా ఉన్నారో సరిగ్గా అట్లాగే ఉన్నారండి, ఏమాత్రం చెక్కు చెదరలేదు, అంతగా ఉన్నారు మీరు అన్నారనుకోండి, ఆ వ్యక్తికి ఏదో ఉపకారం చేయాలనే ఫీలింగ్ మనకు వచ్చేస్తుంది. అంటే అవతల వారిని వశం చేసుకోవడానికి స్తోత్రము, స్తుతి అనేది ఒక ప్రధానం. అటువంటిది భగవంతుణ్ణి, నిరాకార పరబ్రహ్మైనటువంటి పరమాత్మకి ఒక ఆకారాన్ని మనం కల్పించుకొని ఆయన యొక్క లీలలు, అవతార ప్రయోజనాలను మనం చెబితే భగవంతుడికి ఉత్తేజం కలిగి మన వైపు చూస్తాట. అంటే గుణరహితుడైన పరమాత్మ కూడా ఆ భక్తుడు యొక్క ఆర్తిని తెలుసుకొని, వీడు పాపం అమాయకుడు ఏదో అడుగుతున్నాడు, వీడికి ఏదో ఒకటి చేసేస్తే అయిపోతుందని తృప్తిపడతాట. ఆ తృప్తిపడడానికి ఇచ్చే మార్గమే స్తోత్రము, స్తుతి. కనుక భజన చేసినా, నామకీర్తన చేసిన, నామ సంకీర్తన చేసిన, స్తోత్రం చేసిన, శరణాగతి చేసినా భగవంతుడు తప్పకుండా వశం అవుతాడు. కనుక కలియుగంలో సులభంగా భగవంతుడిని పొందాలంటే నామము, కీర్తన, స్తోత్రము, ఇంతకంటే మించింది లేదు. కనుక ప్రతివారు కూడా ఈ మార్గంలో వెళ్ళడం సులభం. గురుగారు, మహాభారతంలో ధర్మరాజు చేసినటువంటి అశ్వమేధ యాగం కన్నా సక్తుప్రస్తుని చేసినటువంటి దానమే గొప్పదని అంటారు. ఎందుకని? ఆ వృత్తాంతం ఏంటి? లోకంలో మామూలుగా చెప్పాలంటే ధర్మరాజు కంటే ధర్మాత్ముడు లేడు. దాతల్లో కూడా ధర్మరాజు కంటే గొప్ప దాత లేరు. మన వాళ్ళు దానవీరుడు, శూరకర్ణుడు అని కర్ణుడిని ఎత్తుతారు బాగా. కానీ నిస్వార్థంగా చేసినటువంటి దానము మనకి కర్ణుడి జీవితంలో కనపడదు. కానీ అదే ధర్మరాజులో ధర్మంతో కూడినటువంటి దానం వస్తుంది. అయితే ఇక్కడ ఈ కథని ఆధారం చేసుకొని మనకి భారతంలో చెప్పబడినటువంటి సందేశం ఏంటంటే, నీకు ఉండి చేయడం కంటే లేకుండా కూడా చేయగలగడం అనేది గొప్పది. అంటే అర్థం ఏంటి? బాగా సంపన్నుడైన వాడు 10 మందికి పెట్టడంలో పెద్ద సహజమే. చక్రవర్తి అయిన వాడు, ధర్మరాజు రాజ్యం చేస్తూ కౌరవుల్ని సంహరించిన తర్వాత హస్తినాపురాన్ని రాజధానిగా చేసుకొని చక్రవర్తిగా పరిపాలిస్తుంటే అశ్వమేధయాగం చేస్తూ అశ్వమేధయాగంలో దానాలు చేశాట. ఈ దానం ఉదయం అంతా దానం చేయడం, మధ్యాహ్నం లక్షల మందికి భోజనం పెట్టడం. ఆ భోజనం చేసిన వాళ్ళల్లా చేతులు కడుక్కొని వెళ్ళిపోతుంటే ఆ చేతులు కడిగినటువంటి నీరు పెద్ద నదిగా ప్రవహించిందని, పెద్ద కాలువగా వెళితే అప్పుడు ఏమనిపించింది? ఆయనలో ఒక రకమైన తెలియని అహంకారం వచ్చింది. ఏమిటి? నేను ఇంతమందికి దానం చేశానా, ఇంతమంది ఆహారం తిని చేతులు కడుక్కొని వెళుతుంటే ఇది ప్రవాహంగా నదీ రూపంగా మారిందా అని చెప్పి ఒక రకమైన లోపల అహంకారం లాంటిది మొదలైంది. నాకంటే దాత లేడు అనేటువంటి విషయం. ఈ విషయంలో ఎప్పుడైతే మనకి అజ్ఞానం బాగా పెరిగి, అహంకారం పెరిగి నేను ఇంత గొప్పవాడిని అనుకుంటాడో, అప్పుడు భగవంతుడు మనలో పరివర్తన కలిగించడానికి, పశ్చాత్తాపం కలగడానికి ఒక వృత్తాంతం చెప్తారు. అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్పారు, అయ్యా నువ్వేమిటి
ఇక్కడ చూడమని చెప్పి చూపిస్తే ముంగిస అక్కడ నీళ్ళల్లో పొరలాడుతోందిట. ఎందుకంటే గతంలో అది ఒక మహాత్ముడు, ఒక బ్రాహ్మణోత్తముడు, మహాదాత అయినటువంటి బ్రాహ్మణోత్తముడు చేసినటువంటి దానానికి కారణంగా అక్కడ ఆ నీళ్ళల్లో దానం చేసిన జలం ద్వారా నీళ్ళల్లో పొరలాడడం వల్ల శరీరంలో సగభాగం బంగారం అయిందిట. ఇప్పుడు ధర్మరాజు చాలా గొప్పగా దానం చేస్తున్నాడు, అనంతంగా దానాలు అన్నదానం కూడా చేస్తున్నాడు. ఇక రెండో వైపు కూడా బంగారమయం స్వర్ణమయం చేసుకుందామని ఆ ముంగీస ఏం చేసింది, రెండో వైపు కూడా దొరడం మొదలుపెట్టింది. కృష్ణ పరమాత్మ ధర్మరాజును చూపించి ఆ ముంగీసను చూడు నీకు అర్థమవుతుంది అని చెప్పారు. ఇదేమిటి అంటే ఏమీ లేదు, ఆ ముంగీసను పిలిచి అడగమంటే అప్పుడు చెప్తున్నారు, లోకంలో మహాదాత అంటే సత్తుపత్రుడు అనేటువంటి మహాత్ముడు ఉన్నాడు, చాలా గొప్పవాడు, పేదవాడయ్యుండి కూడా 10 మందికి కష్టకాలంలో కూడా తనకి తాను కష్టపెట్టుకొని కూడా అవతల వారికి కడుపు నింపాలి అనేటువంటి జీవుల్ని ఉద్ధరించాలి, జీవుల్ని తృప్తిపరచాలని చేశాడు అని చెప్పి కథ చెప్పారు. అదే మనకి సత్తుపస్త్రుడు యొక్క కథ. పూర్వకాలంలో ఒక గ్రామంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు, చాలా పేదవాడు. ఏ రోజుకు ఆ రోజు ఉంచవృత్తితో అంటే జోలె కట్టుకొని వెళ్ళి 4 ఇళ్లల్లో తిరిగి 4 వీధుల్లో తిరిగి వచ్చిన పదార్థాన్ని ఇంట్లో తీసుకొని భార్య, కొడుకు, కోడలు, పిల్లలు ఇంతమందితో ఇంట్లో నడిపేవాడు. ఇంత ఉన్నా, ఎంత పేదవాడి అడుక్కో వచ్చినా రోజు 10 మందికి భోజనం పెట్టి కానీ తాను తినేవాడు కాదు. ఇట్లా ఉంటుంటే ఒకానొక సందర్భంలో పరీక్షార్థమై ఒకరు వచ్చారు. వచ్చి అయ్యా నాకు ఆకలి అవుతోందన్నారు. అప్పుడు పరిస్థితి ఏంటంటే 4 రోజుల వరకు ఆ కుటుంబ సభ్యులు ఎవరు కూడా భోజనం చేయలే, నీళ్లు తాగి గడిపారు 4 రోజులు. ఆ 5వ రోజున ఏదో ఇంత పదార్థం దొరికింది, ఏదో వర్షాకాలమో ఏదో జరగడం వల్ల ఎవరింటికి వెళ్ళి యాచించే అవకాశం లేకుండా ఆహారం దొరకల. చివరికి కొంచెం వాన వెలిసిన తర్వాత వెళితే ఇంత పదార్థం దొరికితే తీసుకొచ్చి వండుకున్నారు. వండుకొని తిందామని కూర్చొని ఎవరి భాగాలు వాడు పంచుకున్నారు. ఎవరు? భార్య సత్తుపస్తుడు, అతను బ్రాహ్మణోత్తముడు, అతని కొడుకు, కోడలు 4 భాగాలు తాను వండుకున్నటువంటి పదార్థాన్ని 4 భాగాలు చేసి నలుగురు తిందామని కూర్చుంటారు. కూర్చునేటప్పటికీ పరీక్షార్థమై వచ్చారు ఒకతను. ఆకలి, అయ్యా బాగా ఆకలిస్తుంది, ఏదన్నా ఉంటే పెట్టమన్నాడు. అంటే యజమాని సక్తపస్తుడు ఏం చేశారంటే ఏం పర్వాలేదు, తన ఆకలిని కూడా అధిగమించేసి ఆ వచ్చినటువంటి వ్యక్తికి ఆహారం పెట్టాడు. అతను వెంటనే దబదబా 2 ముద్దలు కట్టేసుకొని లోపల తినేసి ఇంకా ఆకలి తీరలేదన్నాడు. అప్పుడు వెంటనే భార్య వచ్చి తన యొక్క భాగాన్ని కూడా ఇచ్చేసిందిట. ఆ తర్వాత కొడుకు వచ్చి తన భాగాన్ని ఇచ్చాడు. ఇట్లా కోడలు కూడా తన భాగాన్ని ఇస్తే అప్పుడు ఇంట్లో అందరూ కూడా 4 రోజులు తీవ్రమైన ఉపవాసం ఉండి కూడా ఆకలి బాధిస్తున్నప్పటికీ కూడా వచ్చిన అతిథికి మర్యాద చేసేటప్పటికీ ఆ వచ్చిన వ్యక్తి వెంటనే తన యొక్క నిజ రూపాన్ని చూపించాడు. ఆయన ఎవరు? యమధర్మరాజు. యమధర్మరాజు వచ్చి మిమ్మల్ని పరీక్షిద్దామని వచ్చాను, లోకంలో మీకంటే దాత ఎవరూ లేరు, మీ కుటుంబం చాలా గొప్పది, ఓ సత్తుపస్త్ర నీ యొక్క గొప్పతనం చాలా గొప్పదని చెప్తే ఆ సందర్భంలో ఈ జీవికి శరీరం స్వర్ణమయమైంది. ఇప్పుడు నువ్వు చేసిన దానివల్ల అవ్వలేదు చూసావా అంటే అర్థం ఏంటంటే శక్తి సామర్థ్యాలుండి దానం చేయడం కాదు, తన దగ్గర శక్తి లేకపోయినా కూడా ఎక్కడి నుంచైనా సాధించైనా కూడా ఇప్పుడు ఉదాహరణకి మేఘం ఉంది. ఆకాశంలో మేఘం ఎట్లా ఉంటుందంటే సూర్యభగవానుడు గొప్పతనం చెప్తున్నారు. సూర్యభగవానుడి దగ్గర జలం లేకపోయినా జీవులందరినీ ఉద్ధరించడానికి సముద్రంలో ఉండే ఉప్పు నీటిని కిరణ రూపంలో తీసుకొని మేఘం తయారు చేసి ఆ మేఘం ద్వారా జీవులందరికీ వర్ష రూపంలో ఇస్తాడు. అంటే తన దగ్గర ఉండి ఇవ్వడం సాధారణ విషయం, లౌకికంగా ఎవడైనా చేస్తాడు. మన దగ్గర ఎంతో ఉంటే 4 మెతుకులు విదిలించడం చాలా సులభం. నీ దగ్గర లేకపోయినా నువ్వు సంపాదించి అది నలుగురికి ఆకలి తీర్చి నీకు ప్రమాద స్థితి వచ్చినా కూడా ఎప్పుడైతే దానం చేయగలుగుతావో అదే యథార్థమైనటువంటి శ్రేష్టమైన దానమని ధర్మరాజుకి కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి కథగా ఆ ముంగిసని అడ్డం పెట్టుకొని ఆ దాన పుణ్యం మహత్తరమైనటువంటి బ్రాహ్మణుడు చేసిన దానం వల్ల శరీరం బంగారు స్వర్ణమయమైంది. నువ్వు ఇచ్ఛాపూర్తిగా కామ్యంగా 10 మంది పొగడాలనేటువంటి దానం తెస్తున్నావు కనుక నీకంటే సక్తుపస్తుడే గొప్పవాడని అట్లా అశ్వమేధ యాగ సమయంలో ధర్మరాజు చేసినటువంటి ఆ అన్నదానానికి పోలికగా అన్నదాన మహిమ చెప్తూ నిర్మలమైనటువంటి మనసుతో అన్నదానం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కథ మనకి చెప్పినట్టుగా ప్రమాణం మహాభారతంలో ఉంది. గురుగారు, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని అంటారు కదా, వ్యక్తిత్వ వికాస కోణంలో దీనిని ఎలా విశ్లేషించుకోవాలి? సాధారణంగా మనకి లోకంలో మనకి పొగడ్తలు రావడం కానీ మనకి పనులు జరగడం కానీ మన మాట చెల్లుబడి కావడం కానీ ఇదంతటికీ కారణం మాటే. కనుక ఎవరైతే అంటే మామూలుగా ఏమంటారంటే పెదవి దాటితే పృథివీ దాటుతుంది అంటారు పూర్వకాలంలో సామెత. మన పెదవి నుంచి ఒక శబ్దం ఒక మాట ఏదన్నా బయటకు వస్తే దాని ద్వారా మనకు విజయం వస్తుంది, పరాజయం వస్తుంది, ప్రాణహాని కూడా జరుగుతుంది. కనుక మనం వీలైనంత వరకు మాట మంచిదైతే ఊరు మంచిదవుతుందన్నారు. కారణం ఏంటంటే నీ కష్టకాలం వచ్చినప్పుడు ఎప్పుడైనా చాలా మంచివాడండి మహానుభావుడు ఎవరి జోలికి వెళ్ళడం చెప్పి మనకి 10 మంది ఉపకారం చేసేటువంటి సందర్భం ఎప్పుడు వస్తుందంటే నీ నోరు మంచిదైతే నీకు ఊరు మంచిదవుతుంది.
కనుక సర్వకాల సర్వావస్థల్లో 10 మంది ద్వారా ఉపకారాన్ని మనం పొందే యోగ్యత ఎప్పుడు వస్తుందంటే మధుర భాషణ వల్ల వస్తుంది. అందుకనే శ్రీమద్ రామాయణంలో రామచంద్రమూర్తికి గురించి గుణాలు చెబుతూ నారద యోగిందుల వారు చెప్తారు. రామచంద్రమూర్తి ఎట్లాంటి వాడంటే ప్రియభాషి, పూర్వభాషి, మృదుభాషి అని. ఆయన ఎట్లా ఉంటుందట, ముందుగా మాట్లాడతాట. పూర్వభాషి అంటే అర్థం ఏంటంటే, మనం ఇంటికి ఎవరన్నా వస్తే ఆ లోపలికి వచ్చే వరకు ఎగాదిగా చూస్తూ వాడిని పట్టించుకోం. వచ్చిన తర్వాత ఆ వ్యక్తి మాట్లాడితే మనం మాట్లాడతాం. కానీ రామచంద్రమూర్తి అట్లా కాదట, పూర్వభాషిట. అంటే ముందుగా తాను పలకరించి అవతల వాళ్ళని ఆదరించాలంటే ముందుగా మనం పలకరించడం వల్ల అవతల వాళ్ళు మనకు వశం అవుతారు. అనుకోకుండా వాళ్ళ నుంచి మనం ఏది ఆశిస్తున్నామో అది వస్తుంది. అట్లాగే ప్రియభాషిత్వం, ఈ మాటకు కూడా అర్థం ఉంది ఏంటంటే, అవతల వారిలో ఏదైనా అవగుణం ఉన్నా ఆ అవగుణాన్ని ఎత్తి చూపించకుండా, అతనిలో ఏ కొంచెం మంచి గుణం ఉన్నా ఆ గుణాన్ని కనుక మనం ఉద్ధరించి మాట్లాడితే, చంపడానికి వచ్చిన వాడు కూడా ఆయుధాన్ని వదిలేసి మనతో స్నేహం చేస్తాడు. కనుక నోరు మంచిదైతే ఊరు మంచిదైతే అనే సామెత ఇట్లా పుట్టింది. ప్రతివారు కూడా మాటని జాగ్రత్తగా వాడాలి. భగవంతుడిచ్చిన వాక్కుని, భగవంతుడి యొక్క నామానికి, భగవంతుడి యొక్క గుణానికి వర్ణించాలి. అనవసరంగా అధిక ప్రసంగం చేయడం వల్ల కూడా అవతల వారితో వివాదాలు వస్తాయి. అంటే ఎవరన్నా నాలుగు మాటలు మాట్లాడుకుంటే మధ్యలో దూరం ఒక మాట మాట్లాడాడు అనుకోండి, ఈ నలుగురు ఏకమై మన్ని నిందిస్తారు. కనుక మాటని చాలా పరిమితంగా పొదుపుగా వాడాలి. ధనమే కాకుండా ధనము, జలము, మాట 3 పొదుపు చేస్తేనే ఆధునిక కాలంలో జీవులు సుఖపడతారు. గురుగారు, బ్రహ్మ కడిగిన పాదం అని అంటారు కదా, విష్ణుమూర్తి యొక్క పాదాలని బ్రహ్మ ఎప్పుడు కడిగారు? ఆ వృత్తాంతం ఏంటి? ఈ కథకి సంబంధించి శ్రీమద్భాగవతంలో వామన చరిత్రలో కనబడుతుంది ఈ కథ. వామనుడు బలిచక్రవర్తిని లోకంలో ప్రసిద్ధం చేయడానికి ఒక రకంగా అణిచినట్టుగా కథ కనబడుతుంది. కానీ బలిచక్రవర్తి మహావిష్ణు భక్తుడని, మహాదాత అని లోకంలో ప్రకటించడానికి ఆ వామనమూర్తిగా మహావిష్ణువు భూమి మీద అవతరించాడు. బలిచక్రవర్తి ఇంద్రుణ్ణి అమరావతి నుంచి వెళ్ళగొట్టి అమరావతిలో ఉండే అఖండమైన ఐశ్వర్యాన్ని కూడా అనుభవిస్తున్నాడు బలిచక్రవర్తి. రాక్షసరాజు బలిచక్రవర్తి, దేవతలకు రాజు దేవేంద్రుడు. దేవేంద్రుడు వెళ్ళి మహావిష్ణువుని సంపద వెళ్ళిపోయిందంటే అప్పుడు దితి తపస్సు చేస్తే పుణ్యకవ్రతం వల్ల వామనమూర్తి జన్మించాడనేది భాగవతంలో కథ. ఇక్కడ ఈ సందర్భంలోనే మనకి చెప్పబడేటువంటి విషయం ఏంటంటే, ఆ బలిచక్రవర్తిని వరం కోరినటువంటి మూడు అడుగుల వరం కోరాడు బలిచక్రవర్తి. ఈ 3 అడుగులు దానం అడిగాడు. నేను ఇంత దూరం వచ్చాను, నాకు 3 అడుగులు ఇస్తే చాలంటే, కాదయ్యా అని ఏదో పోరాడాడు. అంతా అయిపోయింది. చివరికి 3 అడుగులు ఇమ్మన్నప్పుడు ఆ 3 అడుగులు దానం చేశాడు. జలంతో దానం చేస్తే 1 అడుగుతో భూలోకాన్ని, 2వ అడుగుతో సత్యలోకాన్ని ఆక్రమించాడు. ఇట్లా ఎప్పుడైతే వామనుడిగా ఉండేటువంటి మహావిష్ణువు తన యొక్క కాలి యొక్క బొటను వేలుతో సత్యలోకాన్ని ఆక్రమించాడో, ఆ సత్యలోకానికి వెళ్ళి తన యొక్క పాదం అక్కడ కనపడిందిట. బ్రహ్మగారు, తన తండ్రి గారు వచ్చారు. బ్రహ్మగారి కుమారుడే కదా, విష్ణు కుమారుడే కదా, తన తండ్రి వచ్చాడు, విష్ణుమూర్తి అనుకోకుండా మన దగ్గరికి వచ్చాడని చెప్పి ఆ పవిత్రమైనటువంటి కమండలంలో ఉండే గంగాజలం తీసుకొని ఆ విష్ణుమూర్తి యొక్క పాదము ఆ బలిచక్రవర్తిని బలిచక్రవర్తి దగ్గర కోరినటువంటి 3 అడుగులలో 2వ అడుగు కారణంగా సత్యలోకానికి పాదాన్ని చేస్తే బ్రహ్మాండమంతా వ్యాపించినటువంటి మహావిష్ణువు త్రివిక్రముడుగా మారినప్పుడు ఆ వామనమూర్తి యొక్క పాదాలు కడిగాడు బ్రహ్మ. ఇదే బ్రహ్మ కడిగిన పాదము అన్నారు. ఆ కారణంగా ఆ పూర్వకథ ప్రకారం అన్నమాచార్యుల వారు బ్రహ్మ కడిగిన పాదం అనేటువంటి రాయడానికి కారణం అది. కనుక వామన చరిత్రలో ఈ కథ కనబడుతుంది. గురుగారు, ఇక మరో సందేహం, సప్త చిరంజీవులు అంటే ఎవరు? వారి ప్రత్యేకత ఏమిటి? మామూలుగా చిరంజీవి అర్థం ఏంటంటే, చిరము అంటే దీర్ఘకాలం అని అర్థం. చిరకాలము జీవించి ఉండడమే చిరంజీవిత్వం. అంటే మరణం లేని వారని కాదు. అది అక్కడ మనం పొరపాటు పడతాం. చిరంజీవి, ఇప్పుడు మనం కూడా ఎవరన్నా వచ్చి ఆశీర్వదించి కాళ్ళకి దండం పెడితే చిరంజీవ అంటాం. వెంటనే ఏమంటాం? శతాయుర్భవ అంటాం. ఇంకా కావాలంటే దీర్ఘాయుర్భవ అంటాం. అంటే 100 ఏళ్ళు బతుకు, చల్లగా బతుకు, ఇంకో క్షేమంగా ఉండు అట్లా అంటాం. అట్లాగే చిరంజీవి అనేది కూడా దీర్ఘకాలం జీవించమని, అంటే ఎక్కువ ఆయుష్ పోసుకొని జీవించమని. వీళ్ళు ఎవరు అంటే 7 చిరంజీవుల గురించి చరిత్రలో చెప్పారు. అశ్వత్థామ, బలిర్వ్యాస, హనుమాంస విభీషణ, కృపశ్చ పరశురామశ్చ సప్తైతే చిరజీవిన. 7 మహాత్ములు ఉన్నారు. ఈ 7 కూడా చిరంజీవులు అని చెప్పారు. అయితే ఇక్కడ ఒక సందేహం రావచ్చు, 7 చిరంజీవులు చెప్పారు కదండి, అసలు చిరంజీవి దీర్ఘకాల జీవి అంటే మార్కండేయుడి గురించి చెప్తారు కదా, అసలు మార్కండేయుడి గురించి ఇక్కడ ఎక్కడా లేదు అన్నారు. ఈ చిరంజీవికి మార్కండేయుడికి చిన్న తేడా ఉంది. మార్కండేయుడు ఏమిటంటే కల్పాంత జీవి. మిగతా వీళ్ళందరికీ కూడా దీర్ఘకాలం జీవించడం అనే వరమే ఉంది తప్పించి, మార్కండేయుడు 7 కల్పాలు జీవించాడు.
అంటే వీళ్ళంతా ఒక యుగమో 1.5 యుగమో 2 యుగాల్లో జీవించారు ఎవరు ఇప్పుడు మనం చెప్పిన 7గురు. కానీ మార్కండేయ మహర్షి ఆ కల్పాంత జీవించాడు, ఈ సప్తకల్పాలు జీవి. భాగవతంలో చివరిలో వస్తుంది మన కథ, 12వ స్కంధంలో భాగవతంలో మార్కండేయ చరిత్ర వస్తుంది. మహాప్రళయం వచ్చి కల్పమంతా అయిపోయిన తర్వాత 7 కల్పాలు జీవించి విసుగొచ్చి శంకరుడి గురించి తపస్సు చేసి, అయ్యా నాకు విసుగొస్తోందంటే అప్పుడు ఒక కోరిక ఉంది శరీరం వదిలే లోపల అని. ఏం కోరిక ఉందంటే అప్పుడు చెప్పారు, ఏమని, నువ్వు ప్రళయ సమయంలో మహావిష్ణువు యోగ నిద్రలో పడుకుంటాడు, ఆయన యోగ నిద్రను దర్శించు అని. కనుక ఆయనేమో కల్పాంత జీవి, వీళ్ళందరూ చిరంజీవులు. చిరంజీవులు అంటే ఎక్కువ కాలం జీవించేవాళ్ళని అర్థం. అందులో మనకి చెప్పబడినటువంటి వారు అశ్వత్థామ మొట్టమొదటి వారు, ద్రోణాచార్యుడి యొక్క కుమారుడైన అశ్వత్థామ. ఆ తర్వాత బలిచక్రవర్తి మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో మహావిష్ణు భక్తుడిగా ప్రతిపాదన చేసి లోకంలో ప్రసిద్ధమైనటువంటి బలిచక్రవర్తి. అశ్వత్థామ బలిర్వ్యాస, వ్యాస భగవానుడు, విష్ణుమూర్తి యొక్క అంశ సంభూతుడైనటువంటి వ్యాస భగవానుడు. అశ్వత్థామ బలిర్వ్యాస హనుమాంశ విభీషణ, హనుమంతుడు. ఆంజనేయ స్వామి చిన్నప్పుడు పండు ఫలం ఉందనుకొని సూర్యభగవాను మింగడానికి వెళితే అప్పుడు ఇంద్రుడు వజ్రాయుధంతో కొడితే అతను పర్వతం మీద పడిపోతే అప్పుడు అతని శరీరం వెళ్ళిపోయితే అప్పుడు కేసరి అనేటువంటి తండ్రి వచ్చి ప్రార్థిస్తే ఇంద్రుడిచ్చిన వరం, బ్రహ్మగారు ఇంద్రుడిచ్చిన వరం హనుమత్ స్వామికి చిరంజీవిత్వం. హనుమాంశ విభీషణ, రావణాసుడి యొక్క తమ్ముడు అయినటువంటి భీషణుడు పరమ భాగవతోత్తముడు ఆయన. వీళ్ళు 7గురు, అశ్వత్థామ బలిర్వ్యాస హనుమాంశ విభీషణ. ఇట్లా 7గురు గురించి దీర్ఘకాల జీవిగా చెప్పారు. కనుక చిరంజీవి అంటే దీర్ఘకాలం, ఎక్కువ కాలం జీవించేవాడు అని అర్థం, మరణం లేనివాడని కాదు. కృపశ్చ పరశురామశ్చ, కృపాచార్యులు వారు అంటే ద్రోణాచార్యుడి యొక్క భావమర్ది, కృపాచార్యుల వారు కూడా చిరంజీవి. అట్లాగే పరశురాముల వారు కూడా విష్ణుమూర్తి యొక్క అవతారాల్లో ఒక అవతారమైనటువంటి పరశురాముల వారు కూడా మనకి చిరంజీవిగా చెప్పబడ్డారు. చిరంజీవి అంటే దీర్ఘకాలం జీవించేవాడు. మనం ఎవరన్నా ఆశీర్వదించేటప్పుడుగా చిరంజీవి అంటే మరణం లేనివాడని కాదు. మృత్యువు అనేది ప్రతివారికి ఏదో సమయంలో వస్తుంది. మృత్యువు సన్నిహితో మృత్యువు అన్నారు. నిత్యము కూడా మృత్యువు మన వెంటే ఉంటుందిట. అది అదృష్టం కొద్దీ ఆశీర్వచనం ఉన్నవాడికి దీర్ఘకాలం జీవించే వస్తుంది. కనుక ఇక్కడ మనకు ఉండేటువంటి వాడు చిరంజీవులు అంటే దీర్ఘకాలం జీవించేవాడని అర్థం. గురుగారు, క్షీరసాగర మదనంలో అటువైపు దేవతలు ఇటువైపు రాక్షసులు ఇద్దరూ పాల్గొన్నారు. క్షీరసాగర మదనం నుంచి అమృతం వెలువడింది. ఈ అమృతాన్ని కేవలం దేవతలకే ఎందుకు ఇచ్చారు? ఇది న్యాయమేనా? సాధారణంగా భగవంతుడి యొక్క అవతార ప్రయోజనం ఏంటంటే ఎవరైతే బలహీనులు ఉంటారో వాళ్ళని సపోర్ట్ చేయడం అనేది భగవంతుడి యొక్క ఉద్దేశం. అంటే ధర్మం ఉండాలి, బలం లేకుండా ఉండాలి. ఇంట్లో కూడా 4 పిల్లలుంటే ఎవరైతే బాగా పైకి రారో వాళ్ళని తల్లిదండ్రులు ప్రోత్సహిస్తూ ఉంటారు, వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేస్తుంటారు. అట్లాగే బలిచక్రవర్తి పరిపాలిస్తున్నాడు, భూమిని పరిపాలిస్తున్నాడు. మృత సంజీవని విద్య నేర్చుకున్నాడు శుక్రాచార్యులు వారు, రాక్షసుల గురువు. వీళ్ళు చనిపోయి దేవతలకి రాక్షసులకి రోజు ఒకే కుటుంబం, తండ్రి ఒకరే కానీ తల్లులు వేరు. దితి అదితి అనేటువంటి 2 తల్లులకి, కశ్యప ప్రజాపతికి దితి అదితి 2 భార్యలు ఉండేవాళ్ళు. దితి రాక్షసుల యొక్క తల్లి, అదితి దేవతల యొక్క తల్లి. ఈ ఇంద్రుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా దేవతలుగా ఉన్నారు, వీళ్ళు రాక్షసులు. దితి సంతానం అంతా దైత్యులుగా ఉన్నారు. వీళ్ళు పరస్పరం కొట్లాడుకునేవాళ్ళు, దాయాదుల యొక్క పాలెవాళ్ళు కొట్లాడుకున్నట్టుగా కొట్లాడుకునేవాళ్ళు. అయితే యుద్ధంలో శుక్రాచార్యులు వారు మృత సంజీవని విద్య ఇవ్వడం వల్ల చనిపోయిన వాడు బతికొస్తున్నాడు. కానీ ఈ అవకాశం దేవతలకు లేదు. పాపం దేవతలు ధర్మంగా ఉండేవాళ్ళు, సత్వగుణ సంపన్నంగా ఉండేవాళ్ళు, వీళ్ళకి ప్రమాదం జరుగుతుంది. దేవేంద్రుడు వచ్చి బలిచక్రవర్తి రాజ్యాన్ని ఆక్రమించాడు, చాలా కష్టాల్లో ఉన్నాను, నన్ను అనుగ్రహించమంటే, ఇప్పుడు బలిచక్రవర్తి చాలా పుణ్యంలో ఉన్నాడు, వాడికి పుణ్యం చాలా ఉంది, ఇంత పుణ్యాత్ముని ఇప్పుడు మనం ఏం చేయలేం, ఒక పని చేయండి, మీరు వాళ్ళతో స్నేహం చేయండి, రాక్షసులతో స్నేహం చేసి మీరు దేవతలు రాక్షసులు ఇద్దరూ కలిసి పాలసముద్రాన్ని చిలకండి, చిలికితే అమృతం వస్తుంది, అమృతం మీరు పొందుతారు అని చెప్పారు. ఏం చెప్పారంటే స్నేహం చెయ్యండి అంటే, అప్పుడు దేవేంద్రుడు దేవతల్ని వెంట పెట్టుకొని ఆ బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా మహావిష్ణువు యొక్క ఆదేశం ప్రకారం, మహావిష్ణు భక్తుడు కదా బలిచక్రవర్తి, ఈయన ఏం చెప్పాడంటే వింటారు, వెంటనే సముద్రాన్ని మధించుదాము అన్నారట. అయితే మాకేం లాభం అంటే, ఏం లేదు, వచ్చిన దాన్ని సగం సగం తీసుకుందామన్నారు. ఈ ఒప్పందం ప్రకారం సముద్రాన్ని చిలకడం ప్రారంభించారు. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఎప్పుడూ కూడా చెడ్డవాడికి మనం పాముకు పాలు పోయకూడదంటారు చూసారా. చెడ్డవాడికి కనుక మనం ప్రోత్సాహం ఇచ్చినట్లయితే, వాడెవడో కొంచెం బలహీనుడనో లేకపోతే వాడు మైనరనో వాడిని మనం ఎక్కువగా ఆదరిస్తే వాడు చివరికి మనకు కొంపలారిపే పరిస్థితి వస్తుంది. కనుక మహావిష్ణువు ఏమనుకున్నారంటే, మోహిని అవతార సందర్భంలో పాలసముద్రాన్ని చిలికినప్పుడు అనేక వస్తువులు పుట్టినాయి, తలా ఇంత పంచుకున్నారు, కానీ చివరిలో అమృతం పుట్టింది.
అమృతం పుట్టినప్పుడు అమృతాన్ని తీసుకొచ్చి అమృతాన్ని ధన్వంతరి అనేటువంటి మహావిష్ణువు బంగారు కడవలో ధన్వంతరి అవతారంలో తెచ్చాడు. తెచ్చేటప్పటికి అంతవరకు ఓపికగా ఉన్నటువంటి దేవతలు రాక్షసులు కొంతమంది వచ్చి ఆ కలశాన్ని లాగేసుకున్నారు. అప్పుడు మహావిష్ణువు అనుకున్నాడు, వీళ్ళు సమంగా పంచుకునే యోగ్యత వీళ్ళకి లేదు, వీళ్ళ నోరు కొట్టి వాళ్ళు బతకాలనుకుంటున్నారు కనుక వాళ్ళని వంచి వీళ్ళకి క్షేమం చేయాలి. అంటే మంచివాడికే ఉపకారం చేయాలి కానీ లోకంలో ఎప్పుడు కూడా చెడ్డవాడికి పాముకు పాలు పోయకూడదు. దేవతలు రాక్షసులు అతి కష్టపడ్డప్పుడు కూడా దాన్ని వాళ్ళు పొందడం వల్ల లోకానికి ప్రమాదం జరుగుతుంది కనుక ఎప్పుడు కూడా లోకంలో ప్రమాదకరమైన పరిస్థితి చేయకూడదు. కనుక ధర్మ సంస్థాపనే ప్రధాన లక్ష్యం కలిగినటువంటి శ్రీ మహావిష్ణువు మోహిని అవతారంలో దేవతలకి అమృతాన్ని పంచి రాక్షసుల్ని వంచడం అనేది ఇక్కడ యథార్థంగా అక్కడ జరిగినటువంటి న్యాయం. అంటే పరమాత్మ ఎప్పుడు కూడా న్యాయం వైపే ఉంటాడు, ధర్మం వైపే ఉంటారు. కనుక దేవతలకు అమృతం ఇచ్చారు, రాక్షసులకి అమృతం ఇవ్వలేదు. గురుగారు, కలియుగంలో మానవులు సులభంగా తరించాలంటే ఏం చేయాలి? మీకు వచ్చిన ఈ సందేహమే పరీక్షణ్ మహారాజుగా ఆ రోజు శ్రీమద్ భాగవతంలో వచ్చింది. మానవుడు తరించాలంటే సులభంగా ఏం చెయ్యాలి అనే విషయం చెప్పారు. ఎందుకు ఈ కలియుగంలో మానవులు ఎందుకన్నారంటే పూర్వయుగాలలో 1000 సంవత్సరాల ఆయుష్ ఉండేది. మనం పురాణ కథలు చదివితే ఆయన 10,000 సంవత్సరాలు పరిపాలించాడు, 20,000 సంవత్సరాలు తపస్సు చేశాడు, 2,000 సంవత్సరాలు హిరణ్యకశిపుడు తపస్సు చేశాట. దేనికి? బ్రహ్మగారి దగ్గర వరం పొందడానికి. మనం గట్టిగా 2 నిమిషాలు భగవంతుడి దగ్గర కూర్చోవడానికి చేత కాదు. అంటే దీనికే భాగవతంలో ప్రమాణం ఏం చెప్పారంటే కలియుగంలో మానవులకి కొన్ని ఎక్కువ కొన్ని తక్కువ ఉంటాయట. అలసులు మందబుద్ధియుతులు అని ఒక పద్యం ఉంది. అంటే కలియుగంలో మానవులు ఎట్లా ఉంటారంటే అలసత్వంతో ఉంటారట. పొద్దున్నే 7 గంటలకు లేస్తాడు, అప్పుడే పొద్దున్నే లేచాడు అనుకుంటాడు. లేచిన తర్వాత ఏం చేస్తాడు? శుభ్రంగా కాఫీ తాగుతాడు. కాఫీ తాగిన తర్వాత పేపర్ చదివి సుఖంగా ఉంటాడు. ఆ తర్వాత సమయం లేదంటాడు. భగవంతుడికి నైవేద్యం పెట్టడానికి కానీ భగవంతుడికి అర్చన చేయడానికి సమయం లేదంటాడు. ఈ విషయాన్ని పరీక్షిత్ మహారాజు ముందే ఊహించి ఏం చేశాడంటే కలియుగంలో జీవులు సులభంగా తరించాలంటే ఏం చేయాలి, ఏదన్నా ఒక సులభమైన మార్గం చెప్పమంటే ఆయన అప్పుడు చెప్పినటువంటి మార్గం ఏంటంటే భగవంతుణ్ణి నిష్కామంగా ఎవడైతే భగవంతుణ్ణి అర్చిస్తాడో, నవవిధ భక్తి మార్గాల్లో ఎవరైతే ఏదో ఒక భక్తి మార్గాన్ని ఎంచుకొని ఏదో ఒక మార్గం ద్వారా నిరంతరము అదే చేస్తూ ఏ పని చేస్తున్నా కూడా భగవంతుడి మీదే మనసు పెట్టి నిష్కామమైనటువంటి కర్మలు చేస్తూ సత్వగుణాన్ని వృద్ధి చేసుకొని రజోగుణము తమోగుణాన్ని అణిచివేసి అంటే కోరికల్ని పరిమితం చేసుకొని వీలైనంత వరకు నీ జీవన మార్గాన్ని సక్రమంగా వేసుకుంటూ భగవంతుడిచ్చినటువంటి ఈ ఆయుష్ తీరే లోపే చేయవలసినటువంటి మంచి పనులు ఏమున్నాయా అని ఆలోచించి భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి గుణాలను వింటూ భగవంతుడి యొక్క కథలు వింటూ భగవంతుడికి భక్తి చేసిన భాగవతులు ఉంటారు కదా, భగవద్భక్తులు, ఆ భక్తుల యొక్క కథలు విని దానివల్ల మనసుని కొంచెం చిత్తవృత్తి నిరోధం చేసుకొని ఒక వ్యక్తికి అవతల వారికి ఉపకారం చేద్దాము, ఇంకొక వ్యక్తికి ఏ అపకారం చేయకుండా ఉందాము. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. ఇతరులకి పెద్దగా నువ్వు ఉపకారాలు చేయక్కర్లా, అపకారం చేయకపోతే చాలు. కనుక ఏ జీవికి అపకారం చేయకుండా సత్వగుణం కలిగి నిరంతరము భగవంతుడిని ఎవడైతే నామరూపంగా స్మరిస్తాడో కలిలో చాలా సులభంగా వాడు తరిస్తాడని పరీక్షణ్ మహారాజుకు సుఖయోగందుల వారు చెప్పారు. అదే మీ ప్రశ్నకి సమాధానం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. శుభం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.